లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని ఉత్తర కుమారి గర్భరక్షణను, కుంతి స్తుతిని తెలుసుకుందాం. శౌనకాది మహర్షులకు సూతుడు ఇలా చెప్పాడు. ఆనాటితో మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మరణించారు. భీముడి దెబ్బకి దుర్యోధనుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే దుర్యోధనుణ్ణి సంతోషపెట్టడానికి అశ్వత్థామ చిన్నపిల్లలైన ద్రౌపది కొడుకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలలు నరికి ఆ 5 తలలను తీసుకువెళ్లి దుర్యోధనుడికి ఇచ్చాడు. ఆ తర్వాత అర్జునుడికి అశ్వత్థామకు జరిగిన యుద్ధంలో అర్జునుడు అశ్వత్థామ వేసిన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ఉపసంహరించి అతన్ని తీసుకువచ్చి ద్రౌపది దగ్గర పడేశాడు. అప్పుడు ఆ ద్రౌపది ఇతను గురుపుత్రుడు కాబట్టి గురువుతో సమానం కాబట్టి అతనిని చంపకూడదు. అప్పుడు ద్రౌపది పుత్రశోకంతో ఎంతో కుమిలిపోతున్నా కూడా గురుపత్ని కృపి నాలాగనే పుత్రశోకంతో కుమిలిపోతదేమో అని కృష్ణార్జునులతో బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయితే క్షత్రియ వంశాలు నాశనం అవుతాయి కాబట్టి అతన్ని విడిచిపెట్టండి అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు శిశుహంత చంపదగినవాడే కాని బ్రాహ్మణుడు మాత్రం చంపదగినవాడు కాదు అని వేదవాక్కు అని అర్జునుడికి చెప్తే అప్పుడు అర్జునుడు అశ్వత్థామ యొక్క శిరస్సు మీద ఉన్న మణిని తీసేసి అతని శిరోజాలు ఖండించి గుండు గీయించి పొమ్మన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రాజ్యం ఇప్పించి అతనితో అశ్వమేధ యాగాలను చేయించి ఉద్ధవుడు సాత్యకులతో కలిసి ద్వారకకు తిరిగి వెళ్ళిపోయే సన్నాహంలో ఉండగా అభిమన్యుని భార్య అయిన ఉత్తరాదేవి ఎంతో భయముతో పరుగున వచ్చి శ్రీకృష్ణుడి పాదాలపై పడి ఇలా వేడుకుంది. ఓ కృష్ణ, వాసుదేవ, రక్షించు రక్షించు, నేను ఏమైపోయినా నా గర్భస్థ శిశువును మాత్రం రక్షింపుము, నా గర్భము దహించుకుపోతున్నది అని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు ఆమెను లేవనెత్తి అభయమిచ్చాడు. అశ్వత్థామ అపాండవమగుగాక అని ప్రయోగించిన బ్రహ్మశీర్షాస్త్రము యొక్క ప్రభావమని గుర్తించిన శ్రీకృష్ణుడు తానే చక్రాన్ని ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించి వైష్ణవ మాయతో ఆ శిశువును కాపాడి ఆ అస్త్రాన్ని హరించి వేశాడు. ఘోరాపద తప్పినందుకు కుంతీదేవి ఆనందోత్సాహాలతో పాంచాలి పాండవులతో సహా శ్రీకృష్ణుని సమీపించి ఈ విధంగా స్తుతించింది. ఓ కృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపకుమార, గోవింద, నీకు అనేక నమస్కృతులు. ఓ పద్మనాభ, పద్మమాలాంకృత, పద్మదల నేత్ర, పద్మచరణ, నీకు నమస్కారములు. నీవు ఆదిపురుషుడవు, అవ్యయుడవు, ప్రకృతికి పరమమైన వాడవు, సకల భూతములలోన పైన ప్రకాశించేవాడివి. పరమేశ్వరుడైన నీకు ప్రణామములు. కోరికలను తీర్చుకునే తలంపుతో అజ్ఞానంతో కామ్యకర్మలలో చిక్కుకొని నిన్ను మరిచి యాతనలు పడుతున్న వారి వేదనను నివారించడానికి శ్రవణము, మననము, వందనము, అర్చనాది భక్తి సాధనలను గ్రహించడానికి అవతరించినావంటారు కొందరు. ఘోరమైన జనన మరణ పరంపరను హరించివేయగలవి మహాయోగి వర్యులతో ఎల్లప్పుడూ స్తుతింపబడేవి అయిన నీ పాదపద్మాలపై మనసు నిలిపి నిన్ను ధ్యానిస్తూ నీ కీర్తనలు పాడుతూ నీ దివ్య చరిత్రలు వింటూ పొగుడుతూ ఉంటారు గాని సజ్జనులు అన్యమైన వాటి గురించి అన్వేషిస్తారా? శ్రీహరి, ఓ ఈశ్వర, నా పుట్టింటి వారైన యాదవులయందు మెట్టినింటి వారైన పాండవులయందు ఏ విధమైన మోహము పుట్టినా దానిని ఛేదించుమయ్యా. సాగరాన్ని చేరడానికి ఉరకలు వేసుకుంటూ పోయే నదివలే నా మనస్సెప్పుడు నీ పాద సన్నిధికి చేరుతుండేటట్లు అనుగ్రహించు తండ్రి. శ్రీకృష్ణ, యదుభూషణ, అర్జున సఖ, లోకకంటకులను నశింపజేసేవాడా, లోకేశ్వర, సాధువుల ఆర్తిని తొలగించువాడా, మోక్షదాయక, నిన్ను వేడుకుంటున్నాను. ఈ సంసార బంధాలను త్రెంచివేయవా ఓ దయానిధి. కృష్ణ, మాకు పదే పదే ఆపదలు కలుగుతుండాలనే నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆపదలలో ఉన్న వారిని రక్షించడానికి నీవు వస్తుంటావు. నీ దర్శన భాగ్యం చేత ఆపదలే కావు, సంసార వహ్ని జ్వాలలే సమసిపోతాయి కదా. నీవు సర్వత్రా సమవర్తివి. పక్షపాతము లేని నీవు వారి వారి కర్మఫలాలను వారు అనుభవించేటట్లు చేస్తావు. నీ యొక్క దండన కూడా వారి పట్ల నీ యొక్క అనుగ్రహాన్నే సూచిస్తుంది. నీవు మానవులలో కాకుండా
మృగాల్లోనూ జలచరాలలోనూ అవతరిస్తూ ఆర్తులను రక్షిస్తూ ధర్మాన్ని నిలుపుతూ ఉంటావు. ఇది నీకు లీలా వినోదము అని కుంతి చేసిన ప్రార్థనకు శ్రీకృష్ణుడు సంతోషించాడు. కుంతీదేవి, పాండవులు ఇంకా తదితరులు ప్రార్థింపగా శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని నిలుపుకొని ఇంకా కొన్నాళ్ళు హస్తినాపురంలోనే ఉండాలని అనుకున్నాడు. యుద్ధం వలన కలిగిన ప్రాణ నష్టానికి యుధిష్ఠరుడు గాఢమైన సంతాపంతో కృంగిపోయాడు. ఇదంతా భగవంతుని లీల వల్ల సంభవించిందని సర్వజ్ఞుడైన వ్యాసుడు చెప్పినా కాలగతినెవరూ మార్చలేరని శ్రీకృష్ణ భగవానుడే బోధపరిచినా అతని దుఃఖము ఉపశమించలేదు. ఈ పాపానికి పరిహారం ఏమిటి? అశ్వమేధ యాగం చేసిన జీవహింస జరుగుతుందే కాని పాపము తరగదు కదా అని ధర్మజుడు వ్యాకులపాటు చెందాడు అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్తున్నాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.